బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసేమండి బెంగళూరు మార్తల్లిలో ఉన్న ఎంఆర్ హెయిర్ పార్లర్. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే ఆయుర్ అమృత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న మనకి హెయిర్ ఓవర్ ఆయుర్వేద ఆయిల్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా చాలా మందికి ఏంటంటే బాయ్స్ గర్ల్స్ సో అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా ప్రాబ్లం ఉంది కదా. సో దానికి సంబంధించి హెయిర్ ఆయిల్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సో కిరణ్ గారు మనతో ఉన్నారండి. తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. సో ఈ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని రోజులు వాడాలి, ఎవరెవరు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకి కిరణ్ గారు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి ఆయిల్ అయితే ట్రై చేయండి. సో నమస్తే సార్. హెయిర్ ఆయిల్ అనేది ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటండి? సో దీన్ని ఎందుకు వాడాలి, దీన్నే ఎందుకు వాడాలి? మేడం ముందుగా మేము తెలంగాణ ఆంధ్రలో స్టార్ట్ చేశాను. ఓకే. పబ్లిసిటీ రెస్పాన్స్ బాగా వచ్చింది, అంటే రిజల్ట్స్ అనేది బాగుంది. ఓకే. కొత్తగా మార్తల్లిలో మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాం. బెంగళూరు మార్తల్లి అయితే స్టార్ట్ చేశారు. ఎందుకు వాడాలి మీ ప్రోడక్ట్, ఎందుకు వాడాలి ఈ ఆయిల్, దానివల్ల ఏంటి యూజ్ అండి? మంచి క్వశ్చన్ మేడం. ఎందుకు వాడాలంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా మేము కొన్ని ప్రోడక్ట్లు వేసి దీన్ని తయారు చేసాం. ఓకే. అన్ని ఏజ్ వాళ్ళకి అంటే అన్ని ఏజ్ వాళ్ళు అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు? చిన్నపిల్లలకి అవసరం లేదు మేడం, ఎందుకంటే అది హెయిర్ ఫాల్ అయినా మళ్ళీ గ్రోత్ అవుతా ఉంటుంది. అవును, అది అవసరం, చిన్నపిల్లలకి అవసరం లేదు. ముఖ్యంగా టెన్షన్స్ అని చెప్పేసి 16 ఏజ్ వరకు ఇప్పుడు ఇంటికి హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది. అవునవును. వాళ్ళకి 30 ఏజ్ తర్వాత వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అవును. అందుకోసం వాళ్ళకి సెట్ అయ్యేలాగా అందరికి ఈ హెయిర్ ఫాల్ ఆయిల్ని కనపడతాం. అంటే ఓన్లీ బాయ్స్ ఏనండి లేకపోతే లేడీస్ జెంట్స్ జనరల్గా ఇద్దరికి ఉంటుంది అనమాట. సో అన్ని ఏజెస్ వాళ్ళని వాడొచ్చు అని చెప్పారు కదా అండి. సో ఇప్పుడు కొంతమందికి ఏమంటే ఇప్పుడు ఇది వాడతారు, వస్తుంది, అది కంటిన్యూ అవుతుందా? హెయిర్ ఫాల్ అవడం కానీ అలాగే హెయిర్ గ్రోత్ అవడం కానీ, అంటే హెయిర్ ఫాల్ తగ్గడం కానీ హెయిర్ గ్రోత్ పెరగడం కానీ అది కంటిన్యూ అవుతుందా? మన ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, రీగ్రోత్ కంటిన్యూగా అవుతుంటుంది. అంటే గ్రోత్ అంటే కొంచెం 60 to 70% స్టాప్ చేసిన తర్వాత ఆయిల్ స్టాప్ చేసినాక 60 to 70% అనేది రిజల్ట్స్ కంపల్సరీ ఉంటుంది. అంటే ముందుగా ఏంటంటే వాడుతూ ఉంటే కూడా మనకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ తగ్గడం కానీ హెయిర్ గ్రోత్ పెరగడం కానీ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆయిల్ తీసుకుంటాం, దానివల్ల కూడా హెయిర్ పెరుగుతూ ఉంటుంది కదా. సో రిజల్ట్స్ మీకే తెలుస్తుంది ఎంత పెరుగుతుంది ఏంటి అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయాలి, లేదంటే మళ్ళీ మనం స్కిప్ చేసేసి మళ్ళీ వేరే ఆయిల్ వాడొచ్చు అనేది మీ చాయిస్ అనమాట. సో ఒకసారి అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే జెంట్స్ వాడొచ్చు అన్నారు, లేడీస్ వాడొచ్చు అన్నారు. ఇప్పుడు చాలా మంది లేడీస్లో ఏమంటే ప్రెగ్నెంట్ టైంలో ఉంటారు, కొంతమందికి క్యాన్సర్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. సో ఆ టైంలో కూడా మీ హెయిర్ ఆయిల్ ఏమైనా వర్క్ అవుతుందా? ఆ టైంలో వాడుకోవచ్చా? లేదు. ఎందుకని మేడం? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అంటే ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ చేంజ్ ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, థైరాయిడ్ వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ రాదు. మనం వస్తుంది ఊరికే వాళ్ళని మోసం చేయలేము. అలాంటి టైంలో ఈ ఆయిల్ వేసినా రిజల్ట్ రాదు. కరెక్ట్ అండి. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆ టైంలో హార్మోన్ చేంజెస్ వల్ల మన హెయిర్ అనేది ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఇది వాడినా కూడా యూజ్ ఉండదు. కాబట్టి మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, కాబట్టి యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ రాదనమాట. సో అది పాయింట్. సో నెక్స్ట్ మరి ఇప్పుడు మీ ఆయిల్ వాడుతాం కదండి, ఎన్ని రోజులు రిజల్ట్స్ వస్తుంది? మేడం ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ వాడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అప్లై చేసుకోవడం. కానీ రిజల్ట్ అన్న మాత్రం ఇప్పుడు మనం 60 to 35, 30 ఉండే వాళ్ళకి అయితే 60 days లో రిజల్ట్ వస్తుంది. 16 days లో రిజల్ట్. 35 అబౌవ్ ఉండే వాళ్ళకి మరి 20 days తర్వాతే మన రిజల్ట్ వస్తుంది. 30 ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి 20 days టైం పడుతుంది స్టార్ట్ అవ్వడం, హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం. ఓకే. అంటే ఇప్పుడు హెయిర్ అనేది కొంతమందికి చాలా బాల్ హెడ్ వస్తుంది కదండి. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా రిజల్ట్స్ ఉంటుందా ఇది? మేడం ఇప్పుడు బాల్ హెడ్ అంటే పూర్తిగా రూట్స్ క్లోజ్ అయిన వాళ్ళకి, అంటే సాఫ్ట్ గా ఉంటుంది. మీరు చూస్తారు మొత్తం రూట్స్ అంటే మనకి వెంట్రుకలో లోతు నుంచి పోతుంది కదా, అలాంటిది. కొంతమంది వి షేప్ ఉంటుంది, అక్కడ ఫుల్ సాఫ్ట్ గా ఉంటుంది, రూట్స్ ఉండదు, హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉండదు. మన హెయిర్ అదే కాదు, బాగా నున్నగా ఉంటే రాదు, కొంచెం అట్లీస్ట్ రూట్స్ ఉంటే మాత్రమే వస్తుంది. రూట్స్ ఉంటే కనుక కొంచెం అట్లీస్ట్ మనకు ఉంటుంది కదంటే గరుగ్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో మనం ఆయిల్ అప్లై చేసుకుంటే గ్రోత్ అనేది ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి మొత్తం బాల్ హెడ్ అయిపోయి నున్నగా ఉంటే రిజల్ట్స్ అనేది లేదు.
సో అన్నీ మనకి జెన్యున్గానే వీళ్ళు రిజల్ట్స్ ఎలా ఉంటుంది, ఎవరికి యూజ్ చేస్తే ఎలా పనికి వస్తుంది అనేది కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు కాబట్టి సో మీరు కూడా ఇంకా ఏదైనా డౌట్ ఉంది, తెలియట్లేదు, కొన్ని డౌట్స్ ఉంది అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎవ్రీ డీటెయిల్స్ కూడా మీకు అండ్ వీళ్ళకి తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, తమిళ, ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజ్ కూడా వస్తుంది కాబట్టి మీ డౌట్స్ అన్ని కూడా మీరు ఈ ఆయిల్ సంబంధించిన అన్ని డౌట్స్ కూడా వీళ్ళతో క్లియర్ చేసుకోవచ్చు. సో మామూలుగా ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని డైలీ ఎన్ని టైమ్స్ వాడాలి, లేకపోతే వీక్లీ వాడాలా, మంత్లీ వాడాలా అండి? మేడం ఇప్పుడు వీక్లీ అని 60 ఏజ్ నుంచి 60 ఏజ్ నుంచి 35-36 వరకు 16 నుంచి ఓకే. మనం హెయిర్ ఆయిల్ వీక్లీ అంటే 2 days ఒకసారి 1 time 2 daysకి 1 time వాడుకున్నా సరిపోతుంది. ఏమన్నా పర్టికులర్ టైమింగ్ ఉంటుందండి వాడాల్సిన టైం ఏమన్నా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ? ఈవినింగ్ మీకు 5 to 8 లోగా మీరు అప్లై చేసుకున్నారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈవినింగ్ టైం అంటే కొంచెం ఆ వెదర్కి దానికి కరెక్ట్గా ఉంటుంది, మనకు కూడా మార్నింగ్ నుంచి పడిన టెన్షన్ వల్ల రిలీఫ్ అవుతుంది కదా, సో కొంచెం ఆ టైంలో. సో ప్రొసీజర్ ఏమైనా ఉండదంటే పర్టికులర్ ఇలా ఆయిల్ అప్లై చేయాలి డేట్కి అని చెప్పేసి ఇన్ని మినిట్స్ ఏమన్నా రాసుకోవాలా మసాజ్ లాగా? మనం కొబ్బరి నూనె ఎలా వాడతాం అలాగే వాడుకోవాలి, కాకపోతే ఒక 5 minutes మనం మసాజ్ లాగా చేసుకోవాలి. అంటే వేలతో మనం నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదండి, ఆ టైప్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 minutes అలా అప్లై చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకున్నాక ఇప్పుడు హెడ్ వాష్ చేయాలనుకోండి, దానికి ఏమన్నా టైం ఉంటుందా మేడం? అదేం లేదు, నార్మల్గా ఈ రోజు సాయంత్రం వేసుకున్నా రేపు పొద్దున్నే మార్నింగ్ నీళ్ళు పోసుకుంటా షాంపూ ఏదైనా వాడుకోవచ్చు. ఇంకోటి అంటే పర్టికులర్ వాళ్ళు ఒకే షాంపూ వాడితేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి ఏదైతే బ్రాండ్ వాడుతున్నామో ఆ బ్రాండ్ కంటిన్యూ చేసుకోవచ్చు, షాంపూ మార్చుకోకుండా. ఓకే అండి. మామూలు ఇప్పుడు 36 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇలానే అప్లై చేయాలండి, లేకపోతే వేరే ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందా? లేదు మేడం, 5 to 8 o'clock లోగా వేసుకుంటే చాలా మంచిది. ఈవినింగ్ 5 to 8 o'clock ఆ టైంలో అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు ఆ టైం అప్లై చేసుకోవాలి? ఎందుకంటే ఏంటి మేడం ఆ క్వశ్చన్, పీస్ఫుల్ గా వస్తుంది అంటే మార్నింగ్ అంతా తిరుగుతా ఉంటాం కదండి, సో నైట్ అప్లై చేసుకుంటే కొంచెం బాగుండిద్ది. సో మైండ్ కూడా హెయిర్ గ్రోత్ అంటే మనకు కొంచెం నైట్ టైంలో ఎక్కువగా ఏమంటారు బ్లడ్ సర్క్యులేషన్ తిరుగుతూ ఉంటుంది కదండి, సో దానివల్ల కూడా ఇది అవ్వచ్చు ఛాన్స్. ఎటువంటి స్ట్రెస్ ఉండదు, తలనొప్పి వేడి అవంతా ఉండదు మేడం, హ్యాపీగా నిద్రపోవచ్చు అన్నమాట అప్లై చేసుకున్నా కూడా. కొద్దిగా మనం హెయిర్ గ్రోత్ అనేది కాదు మన కోసం కాదు, మంచి విషయం ఏదైతే ఉంది అంటే దీనివల్ల కూడా మంచిగా. దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఆయిల్లో? ఆయుర్వేదిక్ అన్నారు కదా, మన పాత మూలికలు ఏమి యూజ్ చేస్తే అలాగే యూజ్ చేస్తాం. ఇప్పుడు బాదం సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు కదండి? ఎటువంటి ఉండదు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాంటివి ఏమి ఉండవండి. సో మీకు వీటి గురించి కూడా డౌట్స్ ఉంది, మాకు పలానా బిఫోర్ ఇలాంటి సర్జరీలు కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్తే డౌట్ ఉందా వీళ్ళ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళు 100% మీకు చెప్తారు ఆన్సర్. సో దట్ మీరు నెక్స్ట్ ప్రొసీజర్ ఏమంటే ఆయిల్ అనేది మీరు వాడుకోవచ్చు. సో మామూలుగా అయితే ఒక 16 days లేదంటే 20 days టైం చెప్పారు కదండి. సో మ్యాక్సిమం హెయిర్ గ్రోత్ అంటే ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు ఈ ఆయిల్ అనేది వాడాలండి? మేడం మన ప్రోడక్ట్ వచ్చి 100 ml సరిపోతుంది. 90 days లో 2 days గ్యాప్ తర్వాత యూజ్ చేసినా కూడా మనకి వీక్లీ 2 days అవుతుంది. ఓకే, మనకి మాక్సిమం 2 bottles యూజ్ అవుతుంది. ఒక 2 bottles అయితే కనుక హెయిర్ కంట్రోల్ అవ్వడం, హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది 2 bottles కావాల్సిన పడుతుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలంటే లేకపోతే ఏమైనా కొరియర్ లాంటిది ఏమైనా చేస్తారా మీరు? డైరెక్ట్ గా అయితే దగ్గరలోనే కొనుక్కోవచ్చు. అంటే నియరెస్ట్ ప్లేస్ లో ఉంటే కనుక డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. ఇక్కడ దాకా రాలేమనుకుంటే కనుక కొరియర్ ద్వారా షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎంత కాస్ట్ పడుతుందండి హెయిర్ ఆయిల్? 100 ml అన్నారు కదా, ఇది ఎంత కాస్ట్ పడుతుందండి? ఇది మేడం 1500 రూపీస్ అవుతుంది. 1500. ఓకే, ఇక్కడ కొత్తగా బ్రాండ్ పెట్టినాం కాబట్టి మనకి 1200 ఇస్తున్నాము. ఆఫర్లో వచ్చేసి 1200 రూపీస్ అండి. 100 ml అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా మనకి వింటర్ అనమాట, అంటే మనకి ఏమంటే వింటర్ సీజన్ లో కొంచెం ఆయిల్ అనేది గట్టి పడుతుంది కదండి, గట్టి పడుకోకుండా మనకి స్ట్రాంగ్ లోపల థర్మాకోల్తో ప్యాకింగ్ ఉంటుంది. సో మీకు కొరియర్ కావాలంటే కూడా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ ఆంధ్రాలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మేము డైరెక్ట్గా తీసుకుంటామన్నా కూడా మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. బెంగళూరు ఉన్న వాళ్ళు అయితే బెంగళూరు ఇక్కడ మార్తల్లిలో ఉంది, మార్తల్లి విజిట్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడుకొని మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ గురించి అయితే మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశానండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేశాను. సో నచ్చిందా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.